నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కొడవలూరు మండలం కొత్తవంగలు హై స్కూల్లో విద్యా కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత విద్యా ప్రమాణాలకు నిలయాలు కానున్నాయని వెల్లడి. హుజూర్ నగర్ మండల ఆఫీసులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ రివ్యూ మీటింగ్. రైతులకు సాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా లైనింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తానని హామీ. సికింద్రాబాద్ రెసిడెంటల్ బజార్ విద్యానికేతన్ హై స్కూల్లో ఉచిత పుస్తకాల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నారా లోకేష్ గారి సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత విద్యా ప్రమాణాలకు నిలయాలు కానున్నాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరు బాలికల పాఠశాల కొడవలూరు మండలం కొత్తవంగలు హై స్కూల్లో జరిగిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జ్యోతిని వెలిగించారు. విద్యార్థినుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్కూల్ మరియు హాస్టళ్లలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు పోతే చదువుకునేందుకు ఇబ్బందిగా ఉన్న విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సొంత నిధులతో హాస్టల్కు ఇన్వర్టర్ అందించాలని ఆదేశించారు. హాస్టల్లో ఫ్యాన్ల రిపేర్లు, బ్లాక్ బోర్డులు, తరగతి గదుల్లో పెచ్చులుడిన స్లాబ్లకు మరమ్మతులు చేసేందుకు అధికారులను ఆదేశించారు. విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో బాలికల పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థినులకు కిట్లు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం తనకెంతో ఇష్టమన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ అవసరం వచ్చినా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటామన్నారు. కోవూరులో జరిగిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రవి, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులైన జట్టి రాజగోపాల్ రెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కొల్లారెడ్డి తదితరులు మరియు జనసేన నాయకులు హరిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. కొత్తవంగల్లో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయ సిబ్బందితో పాటు టీడీపీ మండల నాయకులు అమరీందర్ రెడ్డి, స్థానిక నాయకులు చక్కా మదన్ మోహన్, చక్కా నారాయణ, చక్కా శివకుమార్, జనసేన నాయకులు శూలం బాబు, బీజేపీ నాయకులు పగడాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేఘనా, వైష్ణవి, లిఖిత, స్నేహ. ఓకే మేడం. బ్యాంక్ కనెక్ట్ మాము సచివాలయం వేదిక మీద ఉన్న నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, ఆఫీసర్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న చిన్నారులకి అందరికీ ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో ఇప్పుడే చెప్పారు మీ టీచర్స్, ఇక్కడ ఈ స్కూల్ నియోజకవర్గంలో కల్లా ఫస్ట్ వచ్చిందని చెప్పి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా. రాబోయే రోజుల్లో ఇంకా మీరందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నేను మాట్లాడేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీకు ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు, మీకు ఈ స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి, మీరు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీ ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ. ఎందుకంటే టీచింగ్ అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పి అర్థమైపోయింది మీ రిజల్ట్స్ చూసి. సో మిగతా ఫెసిలిటీస్ మీకు నేను ఏమైతే చేయగలనో అవన్నీ మీరు చెప్తే మనము ప్రభుత్వంతో, ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఎంత ఉన్నత ప్రమాణాల్లో విద్యని అందించగలమో అన్ని రకాలుగా ఆయన ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా. నేను మొన్నే వెళ్ళున్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి సమీక్ష జరుపుతానే ఉన్నారు. ఇంచుమించు ఒక 2-3 గంటలు
సో రాబోయే రోజుల్లో పిల్లలకి అందరికీ స్కూల్స్కి ఇంకా ఉన్నతమైన విద్యని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. మన ప్రభుత్వంలో విద్యార్థులకి గవర్నమెంట్ పాఠశాలలకి ఉన్నతమైన స్థానం కల్పించబోతున్నాము. అందుకు మీరందరూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కలెక్టర్ పలు ప్రభుత్వ కార్యాలయాలని తనిఖీ చేసి అనంతరం హుజూర్ నగర్ మండల ఆఫీసులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేడు హుజూర్ నగర్ లో పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ మీటింగ్ లో భాగంగా రైతులకు సాగునీటిని ఎటువంటి ఆటంకం లేకుండా లైనింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. అసంతృప్తిగా ఉన్న చెక్ డ్యాంలను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్య రీత్యా కూడా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మేము కూడా తీసుకోండి, కొంచెం పక్క జరుగుతుంది, నాకు కూడా అవసరం అది. నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలంలోని వివిధ గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ పథకాన్ని గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 విడతల్లో మొదటి విడత ₹1,00,000 వరకు అమలు పరచడం జరిగిందన్నారు. ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ అమలు పరచడం 100% జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాములు, ఆర్ఐ రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శరణ్ నాయక్, బర్ల ఆనంద్, కాంగ్రెస్ పార్టీ యువజన మండల ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర, మల్రెడ్డిపల్లి గ్రామ సీనియర్ నాయకులు శివకుమార్, క్యాతన్పల్లి గ్రామ నాయకులు లాలప్ప, బి లాలప్ప, మాజీ ఎంపీటీసీలు బసవరాజ్, శేఖర్, మాజీ సర్పంచులు కృష్ణారెడ్డి, విఠలాపూర్ పాండు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు వీలైనంత వరకు అదే గ్రామాల్లోకి వచ్చి ఇస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ పిలిపించుకొని ఇవ్వడం కన్నా ఆ గ్రామానికి నేను వచ్చినట్టు లేకపోతే ఎలక్షన్ టైంలో వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా అమ్మా మళ్ళీ మీరే అంటారు. ఈ రూపంలో వస్తాయి కదమ్మా, అవునా కాదా? మళ్ళీ మేము తిట్టకుండా మళ్ళీ ఎప్పుడో 5 సంవత్సరాలు ఓటు అడుగుతా కానీ మళ్ళీ అప్పుడే వచ్చినావు మళ్ళీ రాలేదని మీరే అడుగుతారు. ఈ రూపంగానే వచ్చి మిమ్మల్ని కలుస్తా. మీ ఊర్లలోనే కళ్యాణ లక్ష్మి చెక్లు నాకు వీలైనంత వరకు వచ్చే కళ్యాణ కొన్ని గ్రామాలు ఎంచుకుంటా, ప్రతిసారి కొన్ని గ్రామాలు ఎంచుకుంటా, ఆ గ్రామాల్లోకి వచ్చి ఇచ్చిపోతా. ఆ విధంగా ప్రయత్నిస్తా. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో గల విద్యానికేతన్ హై స్కూల్ పరిధిలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు నందికంటి రవి, సంతోష్ యాదవ్, ఏ బాబురావు ముదిరాజ్ కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నందికంటి రవి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ యాదవ్, సూర్య బ్రాహ్మణ స్వామి టెంపుల్ ఎక్స్ చైర్మన్ ఏ బాబురావు ముదిరాజ్, మాజీ డివిజన్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, విద్యానికేతన్ హై స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అన్నగారు. ప్రోగ్రాంలోనే ఉన్నామన్నా. రెజిమెంటల్ బజార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తీసుకుంటారో అది శిలాపలకంలాగా, శిలాశాసనంలాగా ఉండే విధంగా ఈరోజు ఉంది అనే ఉద్దేశాన్ని నిదర్శనం ఈ యొక్క రైతు రుణమాఫీ. ఆనాడు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షిస్తుందని తెలిసి ఆ రోజు రాష్ట్రం ఇచ్చిర్రు. రాష్ట్రం ఇచ్చే ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతాం, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రభుత్వం రాదు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు ఇటు అవుతుంది. కానీ ప్రభుత్వాలు ముఖ్యం కాదు, పార్టీ రూలింగ్ రావడం ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు, వాళ్ళ ఆకాంక్షనే ముఖ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారానికన్నా ప్రజల సంక్షేమం, శ్రేయస్సుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనే నిదర్శనం ఈరోజు ఈ యొక్క రుణమాఫీ. అదే కాకుండా ఇంకొక మంచి రోజు ఏంటంటే మా సంతోష్ యాదవ్ గారు కూడా ఇక్కడ స్కూల్లో చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉచితంగా పుస్తకాలు కూడా పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సంతోషిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఈరోజు ఈ టీంలో ఉండడం, ఈ ప్రభుత్వం ఉండడం చాలా గర్వించే విధం. కాబట్టి వారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. గిరిజన మహిళా సర్పంచ్ సంతకాలను ఫోర్జరీ చేసి గ్రామాలకు రావాల్సిన కోట్లాది నిధులు దుర్వినియోగం చేశారంటూ పవన్ కళ్యాణ్ కు గిరిజన మహిళా సర్పంచ్ లేఖపై స్పందిస్తూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గునుకుల కిషోర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేనే గెలవాలి అని కాకుండా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అందరం కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుతుంటే గిరిజన మహిళా సర్పంచ్ తన సంతకాలను ఫోర్జరీ చేశారని పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశారు. ముందు వీటిపై స్పందించడానికి కాకానికి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో 9 నెలల కిందట తప్పిపోయిన మహిళలను పవన్ కళ్యాణ్ 9 రోజుల్లో ఛేదించారని తెలిపారు. ఇటీవల జరిగిన మానభంగం కేసులో దోషులు కూడా మైనర్లు అవ్వడంతో వారి విషయంలో చట్టం ఏ విధంగా చెప్తుందో చూసి శిక్షను అమలుపరచండి చెప్పిన పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడే విధానం, మీ చేష్టలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు స్వాతంత్రం వచ్చినట్లు అనే మహాత్మా గాంధీ అన్న ఆ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఉంటే వాటిని వక్రీకరించేవారేమో అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత, స్థాయి రెండూ మీకు లేవని, మరొకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఖబర్దారని హెచ్చరించారు. జన సైనికుల తిరుగుబాటుకు నియోజకవర్గం వదిలి పారిపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కృష్ణారెడ్డి, ఏటూరి రవికుమార్, కాకు మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాకాని, కాంతారా సినిమాలో విలన్కున్న అన్ని అవలక్షణాలు గల కాకాని, పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకాని నోటికొచ్చినట్టు నిన్నేదో వాగాడు. ఈరోజు ఆయనకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు. ఈ రోజున ఒక గిరిజన మహిళా సర్పంచి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. ముందుకు దీనికి సమాధానం చెప్పు. మీరు చేసిన పాపాలకు తప్పులకి సమాధానం చెప్పకపోగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దాన్ని వక్రీకరించడం, మీ యాసాలు, మీ నాటకాలు మేము చూడలేకపోయాం. ఆడపిల్లను చూస్తుంటే భయం వేస్తుందంటే ఆయనకి. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 10-15 రోజుల్లోనే మీ ప్రభుత్వంలో అదృశ్యమైన ఒక మహిళని, 9 నెలలుగా కనపడిన ఒక మహిళని కేవలం 9 రోజుల్లో ఆచూకీ తెలిసేటట్టు చేశారు. అదేవిధంగా మరొక కేసులో, మానభంగం కేసులో దోషులుగా ఉన్నది మైనర్ బాలుడని తెలిసి వాళ్ళకి చట్టం ఏ విధంగా శిక్షలు అమలుపరుస్తుందో దాన్ని గమనించి చేయండి అని చెప్తే దాన్ని అదేదో మీరే చూసుకోండి అని వక్రీకరించారు. మా పార్టీ అధికారంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉదయం నుంచి వాన చిరుజల్లులు పడుతూ సాయంత్రం వర్షం దంచికొట్టింది. చాలా రోజుల నుండి వర్షం ఊరిస్తూ చిన్న చిన్న జల్లులతోటే పరిమితం కాగా ఈ రోజు భారీగా వర్షం పడింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు త్రాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. 1.5 టీఎంసీల నీటిని 3 నుంచి 4 రోజుల పాటు ఈ నీటి విడుదల కొనసాగనున్నది. త్రాగునీరు కోసం కాబట్టి నీటిని ఎవరు వృధా చేయరాదని అధికారులు విన్నపించారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం లగ్డారం గ్రామ పరిధిలో క్వారీ నీటి గుంతలో పడి ట్రాక్టర్ డ్రైవర్ గల్లంతైన ఘటన పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన నరసింహులు బతుకు తెరువు కోసం వచ్చి పటంచెరు మండలం లగ్డారం గ్రామంలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గ్రామ పరిధిలో మూతబడిన క్వారీ వడ్డేర్లు కొట్టిన రాయిని ట్రాక్టర్లో రవాణా చేస్తున్నారు. గురువారం రోజు డ్రైవర్ గా ఉన్న నరసింహులు ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి క్వారీ నీటి గుంతలో వాహనంతో సహా పడిపోయాడు. 36 గంటల అనంతరం క్వారీలో నుంచి మృతదేహం బయటికి తేలింది. స్థానిక అధికారులు పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు నోచుకోలేదని, క్వారీ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పటంచెరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధించాలని కోరుతూ, అదేవిధంగా జిల్లా అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి రొట్టెను పట్టుకున్నారు. ముందుగా బారా షహీద్ దర్గాకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు దర్గా కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువు ఘాట్ వద్దకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులు రాష్ట్ర అభ్యున్నతిని కాంక్షిస్తూ జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలని కోరుతూ రొట్టెపట్టారు. రొట్టెపట్టే కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనురాధ, మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఆశీస్సంగా వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ప్రజలు, భక్తుల తరపున సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు, వక్ఫ్ బోర్డు సభ్యులు, నాయకులతో మాట్లాడి ఒక ప్రణాళికంగా దర్గాని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, రొట్టెల పండుగ సందర్భంగా బారా షహీద్లను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. మంత్రులు నారాయణ, ఆనం, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో అధికారులు ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ ముఖ్య నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కెమెరాలు పెట్టుంటే ఎట్లా పెట్టొచ్చునన్నా ఓ వాళ్ళకి జరగమని అన్న మీరు సైడ్ అన్న మీరు కొద్దిగా సైడ్ చిన్న చిన్న నువ్వు ప్రస్తుతం నా ఫ్లాష్ అన్నా సైడ్ ఇట్లా వంద కొడతాం అందరికి నేనేడున్నాను మామ నాడు వస్తుంది వెళ్ళిపోతున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు వైట్ రాకుండా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ గతంలో కన్నా చాలా బాగా చేస్తున్నారు. ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశాయి. వర్షం వచ్చినప్పటికి కూడా చాలా బాగా ఎవరు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సోదరుడు శ్రీధర్. అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా వచ్చే రొట్టెల పండుగ నాటికి ఇంకొక 5 కోట్లు అదనంగా ప్రకటించడం జరిగింది. దానితో ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మేమందరము కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం రొట్టెలు పట్టుకోవడం జరిగింది. దీంతో బాబు గారు ప్రకటించిన సూపర్ 6 పథకం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి ఆ రొట్టె కూడా పట్టుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ముదిరాజ్ కులాన్ని బీసీడీ గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలను సమర్పిస్తున్నట్లు ముదిరాజ్ సంక్షేమ సంఘం రామంతపూర్ అధ్యక్షుడు బుర్రా మహేందర్ ముదిరాజ్ తెలిపారు. అంబర్పేటలోని సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బుర్రా మహేందర్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ముదిరాజులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ముదిరాజులు ఐక్యంగా ముందుకెళ్తేనే తమ హక్కులను సాధించగలుగుతారన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట మీద నిలబడాలని ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి కలపాలని ఆయన డిమాండ్ చేశారు. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. యావత్ తెలంగాణ ముదిరాజులకు నా యొక్క విన్నపం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే పిల్లలకు, ఎందుకంటే బీసీడీ నుంచి ఏకి వచ్చినప్పుడే మనము మన పిల్లలు మన భవిష్యత్తు కాపాడుకుంటాము. ప్రతి తెలంగాణ ముదిరాజులందరూ ఏ పార్టీలకు అతీతంగా వచ్చి మనం హక్కుల కోసం కొట్లాడాలంటే మనము ఐక్యంగా ప్రతి తెలంగాణ ఎంఆర్ఓ ఆఫీస్ అందరినీ పోయి మన వినతి పత్రం ఇద్దాము. మన ప్రతి ముదిరాజు ఈ విషయంలో సహకారం అందిస్తే ఏదోనో సాధించుకోగలుగుతాము. మనం ఇది మనకు కంపల్సరీ నెరవేరుతుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందరూ ఐక్యంగా ఉండి మన రేవంత్ రెడ్డి గారికి సహాయక అందిస్తాము. వారిని మా కులానికి సహాయక అందించినప్పుడు రేపు జరగబోయే ఏ కార్యక్రమం అయినా కానీ ప్రతి నియోజకవర్గానికి మేము ముందుండి, మా ముదిరాలందరూ ముందుండి నీకు పార్టీకి కానీ నీకే కానీ సహకారం అందిస్తాము. మా ముదిరాల తరఫున మీరు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరు బీసీడీ నుంచి ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టేందుకు మీరు ఆ విషయంలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మన రేవంత్ రెడ్డి గారికి, మరి వాళ్ళ పాలక మండలికి, మరి నా బీసీ సోదరులు అందరము బీసీ సోదరులము ఐక్యంగా ఉండి కొట్లాడదాం, మన హక్కులు సాధించుకుందాము. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి కులాన్ని మేము కించపరుస్తున్నాం. ప్రతి కులము మాకు బీసీలము, అనగానే వర్గాలకు ఉన్న బీసీలందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చండి, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడండి. గవర్నమెంట్ మనం నిలదీసినప్పుడే మనము ఏదైనా సాధించుకుంటాము. అడగకుంటే అమ్మాయిని అన్నం పెట్టాలని నినాదంతో ముందుకు పోదాము. ప్రతి బీసీలు ఐక్యంగా ఉండండి, హక్కుల కోసం కొలిచండి. బర్లు గొర్రెలు ఆడే కూడా మన పిల్లలపై డ్యూటీల కోసం ప్రతి ఒక్కరు ఉత్సాహపరచండి. ఇప్పుడు రాజ్యాధికారం కోసం కాకుండా అయినా కానీ మనం వీలు అయినంత మటుకు ప్రతి బీసీ బుద్ధు బిడ్డలు కొట్లాడి మన హక్కులు సాధించుకోవాలి. జై ముదిరాజ్, జై బీసీల ఐక్యత, జై జై ముదిరాజ్.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో స్థానిక ఫంక్షన్ హాల్లో లక్షెట్టిపేట కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా వరదలతో దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకొని ప్రాజెక్టు మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు రాష్ట్ర ప్రభుత్వంను ఒప్పించి 9.26 కోట్లతో ఈ వరద గేట్లను, మోటార్లను మరియు ఇతర నూతన విడిభాగాలను అమర్చారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు సిద్ధమైందని, ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో వరద నీరు చేరుతుందని, నీటి మట్టం పెరగడంతో రేపు నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా ప్రాజెక్టు మరమ్మతులకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంచిర్యాల నియోజకవర్గ రైతుల తరపున మరియు లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అంకని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం రేపు విడుదల అవుతుంది కాబట్టి వాటర్ కడంలో మరి వెల్మ బొజ్జు గారు కూడా మా ప్రేమ్ సాగర్ రావు గారితో ఇద్దరు కలిసి చేసినటువంటి కృషి మరి మా లక్షెట్పేట మండల రైతాంగం, రాజీపూర్ రైతాంగం, దండపల్లి రైతాంగం ఎన్నడూ మర్చిపోయినటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి కార్యక్రమం దాదాపు 9,64,00,000 రూపాయలు దానికి శాంక్షన్ చేపించి సీఎం దగ్గర కూర్చొని ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది. మరి దీంతో రైతులు ఇవాళ రేపు కూడా ఈ ప్రాంతపు బిడ్డలుగా, రైతు నాయకులుగా ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు మొన్న ఏసంగి పంటలో ఏం జరిగిందంటే ఆ నీళ్లు హైదరాబాద్ వెళ్తూ ఉంటే ప్రేమ్ సాగర్ రావు గారు తన అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిసారిగా చెప్పిండు, మా నీళ్లు మాకు వచ్చినాకనే ఎవరైనా తీసుకుపోవాలో లేకుంటే మాత్రం బాగుండదని అసెంబ్లీ సమావేశం సాక్షిగా చెప్పాడు. ఆ రోజు ఇలా లక్షెట్పేట, దండపల్లి, ఆజిపూర్ కొంతవరకు పంటలు పండాయంటే కారణం ప్రేమ్ సాగర్ రావు గారు తన ఎన్నికల ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అదేవిధంగా అలనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో మన రైతు రుణమాఫీ జరిగింది. రైతుని గోసవుచ్చుకోకుండా రైతుని ఆనందంగా ఉంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడవలూరు మండలం కొత్త వంగలు హై స్కూల్లో విద్యా కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత విద్యా ప్రమాణాలకు నిలయాలు కానున్నాయని వెల్లడి. హుజూర్ నగర్ మండల ఆఫీసులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ రివ్యూ మీటింగ్. రైతులకు సాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా లైనింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తానని హామీ. సికింద్రాబాద్ రెసిడెంటల్ బజార్ విద్యానికేతన్ హై స్కూల్లో ఉచిత పుస్తకాల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.